సినిమా అంటే కేవలం ఎంటర్టైన్మెంట్, స్టార్డమ్, ఫ్యాన్స్ హంగామా, రికార్డ్స్ ఇలా ఇంతవరకే చాలామంది ఆలోచిస్తారు. కానీ ఒక పెద్ద సినిమా థియేటర్లోకి వస్తుంది అంటే దాని వెనుక ఒక పెద్ద మనీ స్టోరీ ఉంటుంది. మీకు తెలుసా? ఎకనామిక్స్ ఒక రూల్ ప్రకారం డబ్బు ఎంత ఎక్కువగా చేతులు మారితే మన ఫినాన్షియల్ సిస్టమ్ అంత స్ట్రాంగ్ అవుతుంది, అంత యాక్టివ్గా ఉంటుంది. బిజినెస్లు కూడా చాలా పుంజుకుంటాయి. ఇప్పుడు హీరో రామ్ చరణ్ నటించిన పెద్ద సినిమా కూడా అలాంటి చర్చకి కారణమైంది. కేవలం ఒకే ఒక్క సినిమా 3 రాష్ట్రాల్లో అక్షరాల 400 కోట్ల రూపాయల వరకు ఆర్థిక చలామణికి కారణం కాబోతూ ఉందా? లెట్స్ బ్రేక్ డౌన్ ది స్టోరీ. హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. రామ్ చరణ్ పెద్ద సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతూ ఉన్నాయి. ఈ సినిమా బిజినెస్ లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. పెద్ద రిలీజ్తో కేవలం సినిమా ఇండస్ట్రీకే కాదు, తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకలో భారీ స్థాయిలో డబ్బులు చేతులు మారే అవకాశం ఉంది. అవును, అక్షరాల 400 కోట్ల రూపాయలు. ఒకే ఒక్క సినిమా కారణంగా 100 కోట్ల రూపాయల డబ్బు మార్కెట్లో చేతులు మారే అవకాశం ఉందని చెప్పి ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి. ఇదిలా ఉంటే సినిమా రిలీజ్ కాకముందే తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో ఈ సినిమాను దాదాపు 185 కోట్ల రూపాయలకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేశారు. అంటే సినిమా థియేటర్లో పడకముందే 185 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూటర్ల నుంచి నిర్మాత అకౌంట్లోకి పడిందన్నమాట. ఇప్పుడు పెట్టిన ఈ భారీ పెట్టుబడిని వెనక్కి రాబట్టుకోవడమే డిస్ట్రిబ్యూటర్ల మెయిన్ టార్గెట్. కానీ ఇక్కడే అసలు లెక్క, ఇంకా చెప్పాలంటే అసలు ఇష్యూ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రేక్షకుడు థియేటర్కు వెళ్ళి 200 రూపాయల టికెట్ కొంటే ఆ 200 రూపాయల మొత్తం సినిమా కొనే డిస్ట్రిబ్యూటర్ జోబులోకి వెళ్ళం. అవును, మనం కొనే టికెట్ డబ్బుల్లో ఎన్నో వాటాలు ఉంటాయి. ఫర్ సపోజ్ మీరు కొన్నారు టికెట్, అదొక 200 రూపాయలు ఉందా అనుకుందాం. ఆ 200 రూపాయలకి ఎన్నో వాటాలు ఉంటాయి. అంటే 10 రూపాయలు ఒకరికి, 20 రూపాయలు ఒకరికి, 30 రూపాయలు ఒకరికి, లేకపోతే 40 రూపాయలు, అలా జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. అయితే ప్రభుత్వానికి కట్టే జీఎస్టీ, థియేటర్ల వాటా, కరెంటు బిల్లు ఖర్చులు ఇవన్నీ పోగా మిగిలిన షేర్ మాత్రమే డిస్ట్రిబ్యూటర్ చేతికి వస్తుంది. ఈ లెక్కన డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన 185 కోట్ల పెట్టుబడి వసూలు కావాలంటే థియేటర్ కౌంటర్లలో కనీసం 350 కోట్ల రూపాయల మొత్తం వసూలు రాబట్టాల్సి ఉంటుంది. కానీ థియేటర్కి వెళ్ళే ప్రేక్షకుడు కేవలం టికెట్ మాత్రమే కొనడు కదా. బైక్ లేకపోతే కార్ తీసుకెళ్తాడు, దానికి పార్కింగ్ ఉంటుంది, ఆ పార్కింగ్ ఫీజు కట్టాలి. ఇంటర్వెల్లో పాప్కార్న్, కూల్ డ్రింక్స్, స్నాక్స్ కొనాలి. ఫ్యామిలీతో వెళ్తే ఈ ఖర్చు మరింత ఎక్కువ ఉంటుంది, తడిసి మోపుడవుతుంది ఒక సగటు ప్రేక్షకుడికి. ఒక్కొక్కరిగా చూస్తే ఇది చిన్న ఖర్చులా కనిపిస్తూ ఉంటుంది. కానీ లక్షలాది, కోట్లాది మంది ప్రేక్షకులు థియేటర్లకు వెళ్ళినప్పుడు ఈ మొత్తం కొండంత అవుతుంది. సో ఈ విధంగా పార్కింగ్, ఫుడ్, ఇతర ఖర్చుల రూపంలో కలిపి మరో 40 నుంచి 50 కోట్ల రూపాయలు చేతులు మారే అవకాశం ఉంటుంది. అంటే టికెట్ ద్వారా దాదాపు 350 కోట్లు, ఇతర ఖర్చుల రూపంలో మరో 50 కోట్లు, మొత్తం కలిపి 400 కోట్ల రూపాయల వరకు డబ్బు చేతులు మారే అవకాశం ఉందన్నమాట. ఇటు జనాల జోబుల నుంచి వచ్చిన ఆ 400 కోట్లు ఒకే చోట ఆగిపో. ప్రేక్షకుల నుంచి థియేటర్లకు, అక్కడ పనిచేసే కార్మికులకు, చిన్న వ్యాపారులకు, అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటర్స్కి, ఆఖరికి చివరికి మళ్ళీ కొత్త సినిమాలు తీయడానికి నిర్మాతలకు చేరుతుంది. ఇలా డబ్బు ఒకరి నుంచి ఇంకొకరికి మారుతూ ఉంటుంది. దీన్ని ఎకనామిక్స్లో మనీ సర్క్యులేషన్ అంటారు. ఇప్పుడు ఇక్కడే అసలు ప్రశ్న ఉంది. ఏంటి అంటే, పెద్దలంటే ఒక పెద్ద సినిమా మార్కెట్లో 400 కోట్ల రూపాయల వరకు డబ్బు చేతులు మారే పరిస్థితి సృష్టిస్తే, ఇలాంటి సినిమాలు ప్రతి నెల 1 చొప్పున వస్తే పరిస్థితి ఏంటి కదా. ప్రతి నెల ఇలాంటి భారీ సినిమా ఒకటి వచ్చింది అనుకుందాం. ఒక్కటి వస్తే ఏడాదికి కేవలం సినిమాల ద్వారానే దాదాపు 5,000 కోట్ల రూపాయల వరకు డబ్బు మార్కెట్లో చేతులు మారే అవకాశం ఉంటుంది. అది కూడా కేవలం సినిమాల ద్వారానే జరుగుతుంది. అందుకే పెద్ద పెద్ద సినిమాలను కేవలం ఎంటర్టైన్మెంట్గా మాత్రమే చూడాలి. వేలాది మందికి ఉపాధి, థియేటర్కు ఆదాయం, చిన్న చిన్న వ్యాపారాలకు ఆసరాగా నిలుస్తూ ఉంటుంది ఇలాంటి సినిమాలు. అందుకే ఇప్పుడు పెద్ద సినిమాను ఇండస్ట్రీ కేవలం బాక్స్ ఆఫీస్ కోణంలోనే చూడటం లేదు. ఈ సినిమా ఎంత కలెక్షన్ సాధిస్తుంది, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు ఎంత లాభం తెస్తుంది, అంటే నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు ఎంత లాభం తెస్తుంది, థియేటర్లు, చిన్న చిన్న వ్యాపారాలకు ఎంత ఊపిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ట్రేడ్ వర్గాల అంచనాలు నిజమైతే పెద్ద కేవలం రికార్డులు బద్దలు కొట్టడం మాత్రమే కాదు, 100 కోట్ల రూపాయల ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చే సినిమాకు కూడా, అవును, 100 కోట్ల రూపాయల ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చే సినిమాగా కూడా నిలిచిపోవచ్చు. మరి రామ్ చరణ్ పెద్ద నిజంగానే ఈ అంచనాలను అందుకుంటుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సినిమా అంటే కేవలం ఎంటర్టైన్మెంట్, స్టార్డమ్, ఫ్యాన్స్ హంగామా, రికార్డ్స్ ఇలా ఇంతవరకే చాలామంది ఆలోచిస్తారు. కానీ ఒక పెద్ద సినిమా థియేటర్లోకి వస్తుంది అంటే దాని వెనుక ఒక పెద్ద మనీ స్టోరీ ఉంటుంది. మీకు తెలుసా? ఎకనామిక్స్ ఒక రూల్ ప్రకారం డబ్బు ఎంత ఎక్కువగా చేతులు మారితే మన ఫినాన్షియల్ సిస్టమ్ అంత స్ట్రాంగ్ అవుతుంది, అంత యాక్టివ్గా ఉంటుంది. బిజినెస్లు కూడా చాలా
పుంజుకుంటాయి. ఇప్పుడు హీరో రామ్ చరణ్ నటించిన పెద్ద సినిమా కూడా అలాంటి చర్చకి కారణమైంది. కేవలం ఒకే ఒక్క సినిమా 3 రాష్ట్రాల్లో అక్షరాల 400 కోట్ల రూపాయల వరకు ఆర్థిక చలామణికి కారణం కాబోతూ ఉందా? లెట్స్ బ్రేక్ డౌన్ ది స్టోరీ. హలో నమస్తే, వెల్కమ్ టు RTV. నేను సచిన్. రామ్ చరణ్ పెద్ద సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతూ ఉన్నాయి. ఈ సినిమా బిజినెస్ లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. పెద్ద రిలీజ్తో కేవలం సినిమా ఇండస్ట్రీకే కాదు, తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకలో భారీ స్థాయిలో డబ్బులు చేతులు మారే అవకాశం ఉంది. అవును, అక్షరాల 400 కోట్ల రూపాయలు. ఒకే ఒక్క సినిమా కారణంగా 100 కోట్ల రూపాయల డబ్బు మార్కెట్లో చేతులు మారే అవకాశం ఉందని చెప్పి ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి. ఇదిలా ఉంటే సినిమా రిలీజ్ కాకముందే తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో ఈ సినిమాను దాదాపు 185 కోట్ల రూపాయలకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేశారు. అంటే సినిమా థియేటర్లో పడకముందే 185 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూటర్ల నుంచి నిర్మాత అకౌంట్లోకి పడిందన్నమాట. ఇప్పుడు పెట్టిన ఈ భారీ పెట్టుబడిని వెనక్కి రాబట్టుకోవడమే డిస్ట్రిబ్యూటర్ల మెయిన్ టార్గెట్. కానీ ఇక్కడే అసలు లెక్క, ఇంకా చెప్పాలంటే అసలు ఇష్యూ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రేక్షకుడు థియేటర్కు వెళ్ళి 200 రూపాయల టికెట్ కొంటే ఆ 200 రూపాయల మొత్తం సినిమా కొనే డిస్ట్రిబ్యూటర్ జోబులోకి వెళ్ళం. అవును, మనం కొనే టికెట్ డబ్బుల్లో ఎన్నో వాటాలు ఉంటాయి. ఫర్ సపోజ్ మీరు కొన్నారు టికెట్, అదొక 200 రూపాయలు ఉందా అనుకుందాం. ఆ 200 రూపాయలకి ఎన్నో వాటాలు ఉంటాయి. అంటే 10 రూపాయలు ఒకరికి, 20 రూపాయలు ఒకరికి, 30 రూపాయలు ఒకరికి, లేకపోతే 40 రూపాయలు, అలా జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. అయితే ప్రభుత్వానికి కట్టే GST, థియేటర్ల వాటా, కరెంటు బిల్లు ఖర్చులు ఇవన్నీ పోగా మిగిలిన షేర్ మాత్రమే డిస్ట్రిబ్యూటర్ చేతికి వస్తుంది. ఈ లెక్కన డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన 185 కోట్ల పెట్టుబడి వసూలు కావాలంటే థియేటర్ కౌంటర్లలో కనీసం 350 కోట్ల రూపాయల మొత్తం వసూలు రాబట్టాల్సి ఉంటుంది. కానీ థియేటర్కి వెళ్ళే ప్రేక్షకుడు కేవలం టికెట్ మాత్రమే కొనడు కదా. బైక్ లేకపోతే కార్ తీసుకెళ్తాడు, దానికి పార్కింగ్ ఉంటుంది, ఆ పార్కింగ్ ఫీజు కట్టాలి. ఇంటర్వెల్లో పాప్కార్న్, కూల్ డ్రింక్స్, స్నాక్స్ కొనాలి. ఫ్యామిలీతో వెళ్తే ఈ ఖర్చు మరింత ఎక్కువ ఉంటుంది, తడిసి మోపుడవుతుంది ఒక సగటు ప్రేక్షకుడికి. ఒక్కొక్కరిగా చూస్తే ఇది చిన్న ఖర్చులా కనిపిస్తూ ఉంటుంది. కానీ లక్షలాది, కోట్లాది మంది ప్రేక్షకులు థియేటర్లకు వెళ్ళినప్పుడు ఈ మొత్తం కొండంత అవుతుంది. సో ఈ విధంగా పార్కింగ్, ఫుడ్, ఇతర ఖర్చుల రూపంలో కలిపి మరో 40 నుంచి 50 కోట్ల రూపాయలు చేతులు మారే అవకాశం ఉంటుంది. అంటే టికెట్ ద్వారా దాదాపు 350 కోట్లు, ఇతర ఖర్చుల రూపంలో మరో 50 కోట్లు, మొత్తం కలిపి 400 కోట్ల రూపాయల వరకు డబ్బు చేతులు మారే అవకాశం ఉందన్నమాట. ఇటు జనాల జోబుల నుంచి వచ్చిన ఆ 400 కోట్లు ఒకే చోట ఆగిపో. ప్రేక్షకుల నుంచి థియేటర్లకు, అక్కడ పనిచేసే కార్మికులకు, చిన్న వ్యాపారులకు, అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటర్స్కి, ఆఖరికి చివరికి మళ్ళీ కొత్త సినిమాలు తీయడానికి నిర్మాతలకు చేరుతుంది. ఇలా డబ్బు ఒకరి నుంచి ఇంకొకరికి మారుతూ ఉంటుంది. దీన్ని ఎకనామిక్స్లో మనీ సర్క్యులేషన్ అంటారు. ఇప్పుడు ఇక్కడే అసలు ప్రశ్న ఉంది. ఏంటి అంటే, పెద్దిలంటే ఒక పెద్ద సినిమా మార్కెట్లో 400 కోట్ల రూపాయల వరకు డబ్బు చేతులు మారే పరిస్థితి సృష్టిస్తే, ఇలాంటి సినిమాలు ప్రతి నెల ఒకటి చొప్పున వస్తే పరిస్థితి ఏంటి కదా. ప్రతి నెల ఇలాంటి భారీ సినిమా ఒకటి వచ్చింది అనుకుందాం. ఒక్కటి వస్తే ఏడాదికి కేవలం సినిమాల ద్వారానే దాదాపు 5,000 కోట్ల రూపాయల వరకు డబ్బు మార్కెట్లో చేతులు మారే అవకాశం ఉంటుంది. అది కూడా కేవలం సినిమాల ద్వారానే జరుగుతుంది. అందుకే పెద్ద పెద్ద సినిమాలను కేవలం ఎంటర్టైన్మెంట్గా మాత్రమే చూడాలి. వేలాది మందికి ఉపాధి, థియేటర్లకు ఆదాయం, చిన్న చిన్న వ్యాపారాలకు ఆసరాగా నిలుస్తూ ఉంటుంది ఇలాంటి సినిమాలు. అందుకే ఇప్పుడు పెద్ద సినిమాను ఇండస్ట్రీ కేవలం బాక్స్ ఆఫీస్ కోణంలోనే చూడటం లేదు. ఈ సినిమా ఎంత కలెక్షన్ సాధిస్తుంది, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు ఎంత లాభం తెస్తుంది, అంటే నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు ఎంత లాభం తెస్తుంది, థియేటర్లు, చిన్న చిన్న వ్యాపారాలకు ఎంత ఊపిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ట్రేడ్ వర్గాల అంచనాలు నిజమైతే పెద్ద కేవలం రికార్డులు బద్దలు కొట్టడం మాత్రమే కాదు, 100 కోట్ల రూపాయల ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చే సినిమాకు కూడా, అవును 100 కోట్ల రూపాయల ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చే సినిమాగా కూడా నిలిచిపోవచ్చు. మరి రామ్ చరణ్ పెద్ద నిజంగానే ఈ అంచనాలను అందుకుంటుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.